దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Glory be to the holy name of God. ఈ ఉదయకాలం మన ధ్యానార్థముగా ఒక 2 వాక్యం చదువుకుంటాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 9వ వచనము 13, 14వ వచనం. మొదటి రాజులు 19వ అధ్యాయము 9వ వచనము 13, 14వ వచనం చదువుకుంటాం. For our meditation this morning, let us turn our Bibles to 1 Kings 19 chapter verses 9, 13 and 14. And he came thither unto a cave and lodged there. And behold, the word of the Lord came to him, and he said unto him, What doest thou here, Elijah? And it was so, when Elijah heard it, that he wrapped his face in his mantle, and went out and stood in the entering in of the cave. And behold, there came a voice unto him and said, What doest thou here, Elijah? అచ్చట ఉన్న ఒక గృహలో బస చేసెను. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వేమీ చేయించినావని అతన్ని అడుగగా, ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గృహవాగిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నువ్వేమీ చేయించినావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకై చూచినారని చెప్పాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Glory be to the holy name of God. దేవుడి కొరకు మహాభక్తి వైరాగ్యముగా జీవించిన వారి యొక్క జీవితంలో జరిగిన ఒక సంభవం గురించి మన యొక్క వాక్యం అని చదువుకుంటున్నాం. We read about in this verse about what happened in the life of a person who was living with his zeal for God. మహాభక్తి వైరాగ్యంగా జీవించిన వారి యొక్క జీవితంలో తన యొక్క ప్రాణమును తీసివేయుటకు శత్రువు ఏ రీతిగా అతనికి విరోధముగా క్రియ చేయుచున్నాడు. How is the enemy working against a person who has been living with zeal and fervor for the Lord? శత్రు యొక్క మాట విని తన యొక్క జీవితంలో అదరిపడి ఇంకా నేను ఎందుకు బ్రతకాలి అని ఆత్మలో అతడు మరణాపేక్ష కలవాడుగా ఇప్పుడు తన జీవితంలో మరణానికి సమర్పించేవాడుగా కనబడుచున్నాడు. Though he was zealous because of the threat of the enemy, he had a fear of life and he was thinking, why should I live anymore? ఇక్కడ చెప్పబడిన వాక్యము ఏలియాను గురించి చెప్పిన ఒక వాక్యమే ఉన్నది. Now these verses are spoken about Elijah. దేవునికి సేవ కొరకు మహాభక్తి వైరాగ్యముగాను ఆసక్తిగాను వైరాగ్యముతోను జీవించిన ఒక వ్యక్తి ఇప్పుడు మరణాపేక్ష గల వారుగా ఇప్పుడు నేను చస్తే చాలు అనుకుని ఒక జీవితము ఒక మాట అతను పలుకుచున్న వాడుగా ఉన్నాడు. This person Elijah, who was living a zealous and fearful life of the Lord, now he is speaking a word asking, is it not enough if I die? దేవుడితో సెలవిస్తున్నాడు, నా ప్రాణము తీయడానికి మనుషులు నాకు విరోధంగా క్రియ చేయుచున్నారు. He is speaking unto the Lord saying that people are working against me to take my life. ఇలాగ తన యొక్క ప్రాణముని కాపాడుకున్నట్టుకు పరిగెత్తుచున్న సందర్భంలో అతడు ఒక గెబిలో దాక్కున్న వాడుగా కనబడుచున్నాడు. So when he is running away to save his life, we can see that he is hiding in a cave. ఆ యొక్క గెబిలో ఉన్నప్పుడు దేవుని యెహోవా ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఇచ్చట నీకు ఏమి పని అని. So when he is staying in the cave, the Lord is asking unto him, what is your work out here? 2 సార్లు అడుగుతున్నాడు, ఇక్కడ నువ్వు వచ్చి ఉన్నావు, ఇక్కడ నీకు ఏమి పని అని. He is speaking to him 2 times, you have come here, what is the job, what is the work that you're doing out here? దేవుడి కొరకు మహాభక్తి వైరాగ్యముగా జీవించిన వాడు ఇప్పుడు ఆత్మలో మరణాపేక్ష కలవాడుగాను ఇప్పుడు తన యొక్క ప్రాణము కాపాడుకోవడానికి పరిగెత్తుచున్న వాడుగాను కనబడుచున్నాడు. We can see that this person was living with a great zeal and a fervor for the Lord. Now he's running away to save, deliver his life. చేసిన భక్తి వైరాగ్యం ఏమిటి? What was the zeal that Elijah had in his life? ఆ యొక్క భక్తి వైరాగ్య నిమిత్తము అతనికి కలిగిన శ్రమలు ఏమిటి? What are the trials he had to face because of the zeal he had in his life? ఆ యొక్క శ్రమల నుండి దేవుడు అతని ఎలాగ విడిపించి ఉన్నాడు? And from the trials that came upon in his life, how did the Lord deliver him? ఆ యొక్క శత్రు చేతుల నుండి ఎలాగ తప్పించుకుంటున్నాడు? How did he deliver himself from the enemy's hands? వీటి గురించి ఉదయకాల సమయంలో ధ్యానించిన ఎడల when we meditate upon that this morning, ఏలియా అతను చేసిన భక్తి వైరాగ్యం ఏమిటి? what was the zealous work that Elijah had done? ఏలియాను గురించి దేవుని యొక్క వాక్యములు అనేక స్థలములు మనం చదువుకోలేము. We cannot read in many places about Elijah in the word of God. మొదటి రాజులు 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయము, ఈ 3 అధ్యాయములు మొదటి రాజులు 17, 18, 19వ అధ్యాయములను, 2వ రాజులు మొదటి అధ్యాయంలోను 2వ అధ్యాయంలో ఏలియాను గురించి మనం చదువుకోవచ్చు.
We can read about Elijah in 1 Kings 17, 18 and 19 verses and 2 Kings 1st and 2nd chapter. ఈ యొక్క 5 అధ్యాయంలోనే ఏలియాను గురించిన జీవితము చరిత్రము ముగింపబడి ఉన్నది. The life history of Elijah gets over within these 5 chapters. ప్రియదేవునిమా, ఏలియా చేసిన వైరాగ్యమైన కార్యము అనేక కార్యాలు ఉంది. There were many zealous things that Elijah did in his life. మొదటిగా అతను చేసిన కార్యము గురించి మనం చదువుకునే ఎడల, When we read about the first instance of Israel, దేశములో ఒక గుంపు జనులు బయలుదేవతని పూజించి ఆరాధించి దేవుని విడిచిపెట్టి దూరముగా వెలుచున్న జనముల మధ్యలో ఏలియా ఇశ్రాయేల్ దేవుని యొక్క విషయంలో భక్తి వైరాగ్యం చూపించేవాడే ఉన్నాడు. when the people of Israel, they went after strange foods and drinks and they were going behind strange gods, we can see that Elijah had a zeal for the Lord. బయలుదేవత ప్రవక్తలు బయలుదేవత సేవించుటకు ఏర్పరచబడిన వారు ఈ యొక్క ఆశీర్వాదములన్నీ బయలుదేవత ద్వారానే కలిగి ఉన్నదని జనులకు ప్రకటించేవారు ఉన్నారు. When the priests of Baal were speaking unto the people, saying that all these great works are being done by Baal. ఆగాబు యొక్క భార్య అయిన యెజబెలు బయలుదేవతను సేవించి విగ్రహముని నాటి, ఈ దేవుడే ఇశ్రాయేలు ప్రజలు నడిపించే దేవుడు, ఈ దేవుడే మన ఆస్వాదించే దేవుడు, ఈ దేవుడే మన పంటని దీవించున్నది, ఈ దేవుడే మన కుటుంబముని ఆస్వాదించే దేవుడని జనానికి ప్రకటించుచున్నది. When the king Ahab and his wife Jezebel were telling unto the people that this is the Baal God who's been leading us, and this is the God who's been blessing our fields and our families, జనులందరూ ఈ బయలుదేవతనే ఆరాధించాలని, బయలుదేవతనే సేవించాలని ఆగాబు రాజు ద్వారా ప్రేరేపించి జనులకు ప్రకటించమని సెలవిచ్చుచున్నది. so Ahab is telling that it should be proclaimed unto the people that all the people should be worshipping this God Baal. ఆగాబు తన యొక్క భార్య యొక్క మాట విని, అలాగనే దేశంలో బయలుదేవతే నిజమైన దేవత, ఆ యొక్క దేవత ద్వారానే సకల విధమైన ఆశీర్వాదాలు అనుభవించున్నాము, వేరొక దేవుడు లేదని ఆగాబు ప్రకటించేవాడే ఉన్నాడు. Now Ahab, hearkening to the voice of his wife, when Jezebel is telling unto the people that they should be worshipping the Baal and he is the only God who should be worshipped in the land. ఇలాంటి ఒక సందర్భములో ఏలియా సెలవిస్తున్నాడు, ఈ బయలుదేవత ద్వారా కలిగినది కాదు, ఇశ్రాయేల్ దేవుడు ద్వారానే ఈ యొక్క ఆశీర్వాదములని కలిగి ఉన్నదని ప్రకటించేవాడే ఉన్నాడు. So at this time Elijah is speaking unto the people and telling unto them that all these blessings did not come through Baal, but it came through the God of Israel. ఈ యొక్క ఆశీర్వాదములన్నీ ఇశ్రాయేల్ దేవుడు ద్వారానే కలిగి ఉన్నది, బయలుదేవత ద్వారా కలగలేదని ఒకవైపు భక్తి వైరాగ్యముగా జీవించుచున్నాడు. So with a seal he is leaving, saying that these blessings did not come from Baal, but it came from God of Israel. అలాంటి సందర్భములే దేశం యొక్క పంట యొక్క ఆశీర్వాదములన్నీ బయలుదేవత ద్వారానే కలిగి ఉందని యెజబెల్ సెలవిచ్చుచున్నది. So Jezebel at that time proclaims to say that all the blessings of the land from the fields have come from Baal. అప్పుడే ఏలియా సెలవిస్తున్నాడు, ఇంకా ఈ యొక్క దేశములో 3 సంవత్సరము 6 నెలలకి వర్షము కురియుదని ఇశ్రాయేలు దేవుని ఎదుట సెలవిచ్చుచున్నానని. మొదటి రాజులు 15వ అధ్యాయము మొదటి వచనములో చదివినప్పుడు ఇంకా ఈ యొక్క దేశంలో మంచు గాని వర్షం గాని కురియుదని సెలవించున్నాడు. So in 1 Kings 17 chapter 1st verse we can see that Elijah is proclaiming, saying that there shall not be any dew or rain upon the land for the next 3.5 years, and so there will be no fruit of the field. యాకోబు 5వ అధ్యాయము 17 18వ వచనం చదువుకుని ఎడల అక్కడ ఏలియా ప్రార్థించగా ఆకాశముని దేవుడు మూసివేసి ఉన్నారు, దేశంలో వర్షము లేదు. So in James 5th chapter 17 and 18 verses when we read, we can see that when Elijah prayed, God closed the heavens and there was no rain upon the land. ఏలియా ప్రార్థించినప్పుడు దేశంలో వర్షము లేదు. There was no rain upon the land when Elijah prayed for it. కానీ ఇక్కడ వర్షం మాత్రం కాదు, దేశంలో మంచు కూడా కురియుదని ఇశ్రాయేలు దేవుడికి నామం పేరిట సెలవిస్తున్నానని ఏలియా సెలవించేవాడే ఉన్నాడు. Now we can see here that it is not just rain, but Elijah is proclaiming that in the name of the Lord that there shall not be dew also upon the land. ఎందుకు వర్షముతో పాటు మంచును కూడా సెలవించాలి? Why should dew also come along with the rain? ప్రియమైన జనమా, ఇశ్రాయేలులో వర్షము కంటే మంచే
అతిగా శ్రేష్టమైనది. We can see that in the land of Israel, dew is much more precious than the rain in that land. ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనంలో ఈసాకు తన కుమారుడైన యాకోబును ఆస్వాదించడం ఆకాశం యొక్క మంచు అని చెప్పి అతని ఆస్వాదించున్నాడు. We can see in Genesis 27 chapter 28 verse, when Jacob is being blessed, he is called as the dew of the heaven. అలాగనే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 13వ వచనంలో 28వ వచనం చదివినప్పుడు ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 13 28వ వచనంలో ఇక మోషే ఇశ్రాయేలుకు గోత్రముని ఆస్వాదించినప్పుడు దానిలో యోసేపు యొక్క వంశముని ఆస్వాదించినప్పుడు ఆకాశం యొక్క మంచు అని చెప్పి అతను ఆస్వాదించున్నాడు. In Deuteronomy 33rd chapter, when we read verses 13 and 28, we can see that when Moses is blessing the tribes of Israel, he is telling unto Joseph that you shall be like a dew upon the land. అలాగనే నా యొక్క ఉపదేశము మంచు వలె నీ మీద కురియునని సెలవించున్నాడు. So he says that my truth will fall upon you like dew. కాబట్టి ఇశ్రాయేలులో వర్షము కంటే మంచు చాలా విశేషమైనది. So we can see that in the land of Israel, more than rain, dew was something much more ఏలియా precious. ప్రార్థిస్తున్నాడు వర్షం కురియదని. So Elijah prays that there shall be no rain. యెహోవా యొక్క జీవము తోడు దేవుడు సెలవిస్తున్నాడు వర్షము కాదు, వర్షముతో పాటు మంచు కూడా కురియదు. Along with him, God says that it is not just rain, that there shall not dew be there upon the land. యెజబెల్ సెలవిస్తుంది జనులకు ఆశీర్వాదములన్నీ బయలుదేవత ద్వారానే కలిగి ఉన్నదని. Jezebel says that all the blessings of the people came through the Lord Baal. ఏలియా చెప్తున్నాడు ఈ యొక్క ఆశీర్వాదములని దేవుడి ద్వారానే కలిగి ఉన్నదని. But Elijah says that these blessings came from God. వీళ్ళిద్దరి మధ్యలో భయంకరమైన ఒక కార్యాలు సంభవించుచున్నది. There is a great fight which is happening between both of them. అప్పుడే ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని తెలుసుకున్నట్లుగా మంచు కూడా దేశంలో కురియదని సెలవించున్నాడు. So then he proclaims, saying that to know that the Lord of Israel is the real God, there shall be no dew upon the land. బయలుదేవత అనగా ఆకాశం యొక్క అధిపతిని బయలుపరచుచున్నది. God as Baal is denoting the land of God of the world. బయలుదేవత అనగా ఆకాశం యొక్క అధిపతిని బయలుపరచుచున్నది. Baal is denoting the God of heaven. మన దేవాది దేవుడు ఇశ్రాయేలు యొక్క దేవుడు ఆయన పరలోకపు అధిపతిగా కనబడుచున్నాడు. Our God of gods, who is the God of Israel, can be seen as the God of heaven. పరలోకపు అధిపతి మన దేవాది దేవుడై ఉన్నారు. హల్లెలూయా. Our God is the God of who is the God of God is the God of heaven. మన యేసు రాజాది రాజుగా కనబడుచున్నాడు. We can see that Jesus King of kings. మన యేసు పరలోకపు అధిపతిగా ఉన్నాడు. We can see that Jesus is the King of heaven. బయలుదేవత ఆకాశం యొక్క అధిపతి. But the Baal is the God of sky. అదే మేసి పత్రిక 6వ అధ్యాయం 11 12 వచనం చదువుటప్పుడు ప్రియమైన ఆకాశ మండలంలో క్రియ చేయుచున్న దుష్టాత్మ సమూహముతో మీకు పోరాటం ఉంది. In Ephesians 5th chapter we read that you have strife against the authorities of heaven. ప్రియమైన కాబట్టి ఈ యొక్క దినములో అనేక దేవునికి జనులకు విరోధముగా ఈ యొక్క విగ్రహ శక్తి అన్య దేవతల యొక్క శక్తి పలవిధంగా క్రియ చేయడానికి కారణం ఆకాశం అధిపతి క్రియ చేయించిన ఒక కాలంలో మనం వచ్చి ఉన్నాము. We are come to a time when the powers of heaven powers of the sky is working against many who are in the Lord. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11వ వచనములో మొదటి సాముయేలు 12వ అధ్యాయం చదివినప్పుడు అనేకుల యొక్క దినములో నిజమైన దేవుని విడిచిపెట్టి బయలుదేవతని సేవించేవారుగా మారి ఉన్నారు. Judges 2nd chapter 11 verses and 1 Samuel 12th chapter when we read, we can see that many have left the Lord and they have been following, they have been worshipping Baal. నిజమైన దేవుని ఆరాధించినట్లుగాను సేవించినట్లుగా ఏలియా జనముల మధ్యలో ఒక భక్తి ఆ యొక్క వైరాగ్యముని అతను చూపించేవాడుగా కనబడుచున్నాడు. But among all these we can see that Elijah was denoting his zeal for the Lord by worshipping the Lord amongst all the people. యెజబెల్ అనగా కన్యత్వము లేని స్త్రీని బయలుపరచుచున్నది. Jezebel denotes a woman without virginity. యెజబెల్ అనగా కన్యత్వము లేనిది. Jezebel is one who's lost her virginity. పరిశుద్ధత లేనిది. She does not have holiness. కాబట్టి ఈ కన్యత్వము లేని ఆ యొక్క యెజబెలు ఒక్కొక్క జనుల్ని పరిశుద్ధ దేవుని విడిచిపెట్టి పరిశుద్ధ లేని దేవతని సేవించినట్లుగా మార్గముని మళ్లించే ఒక స్త్రీగానే కనబడుచున్నది. So this Jezebel, who is an unholy woman who has lost her virginity, we can see that she is diverting people from worshiping the holy God and turning them to unholy Baal to worship him. మొదటిగా పరిశుద్ధ లేని దేవతని సేవించినట్లుగా క్రియ చేయుచున్నది. Initially she is working so that people would worship the unholy God. రెండోది 400
బయలుదేవత యొక్క ప్రవక్తల్ని తన బల్లలో భోజనం చేయనట్లుగా చేయుచున్నది. And next she is making all the prophets of Baal to come and have a supper along with her in a feast. మూడోది నాబోతుని ఒక నీతిమంతుని పూర్వపితులకి ఆస్తి కొరకు వైరాగ్యముగా జీవించిన వారిని అబద్ధ సాక్షిని పలికి ఆమెను చంపుచున్నది. Next we can see that the righteous Naboth, who was following the ways of his fathers, she brings up false witnesses to fight against him. ప్రకటన 2వ అధ్యాయము 20వ వచనంలో పరిశుద్ధుల యొక్క రక్తముని ఆమె అపవిత్రపరచుచున్నది. Revelation 2 verse 7 we can see that she is making the holy blood of the saints to be made unholy. ఒక కన్యత్వము లేని ఒక యెజబెలు ఇప్పుడు అనేకల్ని అపవిత్రులుగా మార్చుచున్నది. So we can see that this Jezebel, who is unrighteous, she is making many to be unrighteous. ఆకాశాధిపతి యొక్క క్రియలు ఈ యొక్క దినముల జనులకు విరోధంగా పల విధముగా క్రియ చేయుచున్నది. The authorities of the heaven is working against many in many ways. వారి మధ్యలో మహా వైరాగ్యముగా జీవించుచున్న ఏలియా యొక్క జీవితముని జనుల్ని దేవుడి వైపు మళ్లించేవాడిగా కనబడుచున్నాడు. So we can see that Elijah was living with a seal that he is diverting the lives of many towards the Lord. కాబట్టి మన యొక్క జీవితంలో దేవునికి సంఘములో మనం చూపించుచున్న భక్తి వైరాగ్యం ఏమిటి? What is the seal that we show in the presence of God in our lives? దేవుడి కొరకు క్రియ చేసిన నీ జీవిత యొక్క క్రియలు ఎలాగ కనబడుచున్నది? How are your works which are seen when you live for the Lord? ఒక గుంపులో అన్ని దేవతలు పూజించుటకు సేవించుటకు వెళ్ళుచున్నప్పుడు నీ దేవుడి యెహోవా యొక్క మార్గంలో మనం చక్కగా వెళ్ళుచున్నామా? Are you walking properly in the path of the Lord when a group is going to worship Baal? ఇప్పుడు జనాల్ని దేవుడి వైపు మళ్ళించినట్లుగా ఏలియా అక్కడ బయలుదేరి వచ్చేవాడుగా కనబడుచున్నాడు. Now we can see that Elijah is starting to go work to bring many people back from the way of the Baal. ఏలియా యొక్క ప్రారంభం మన చదువుకునే ఎడల మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి వచనంలో ఏలియా యొక్క ప్రారంభం గురించి అక్కడ మనం చదువుకుంటున్నాం. In 1 Kings 17 chapter 1st verse we can start reading about the history of Elijah. చదవండి మొదటి సాముయేలు మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి వచనము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి దిష్బీయుడైన ఏలియా ఆగాబు యొద్దకు వచ్చి ఎవరిని సన్నిధి దిష్బీయుడైన ఏలియా అని రాయబడి ఉన్నది. Here we read about Elijah from Tishba. ఇశ్రాయేలులో ఒక వ్యక్తి యొక్క పేరు రావాలంటే మొదటిగా గోత్రం యొక్క పేరు, రెండోది వంశం యొక్క పేరు, మూడోది తండ్రి యొక్క పేరు, తర్వాతనే తన యొక్క పేరు రావాలను. In the when we read about the history of Israelites, first their tribe would be said, then their caste would be said, and then their father's name would be said before their name is said. కానీ ఏలియా ప్రారంభించినప్పుడు దిష్బీయుడైన ఏలియా అని చెప్పి వంశమో గోత్రమో తండ్రి ఎటువంటి పేరు లేకుండానే అతడు బయలుపరచబడుచున్నాడు. But when Elijah is revealed, his tribe or which is the caste he is from or his father's name is not revealed. దిష్బీయుడైన ఏలియా అనగా తన యొక్క వంశం లేనివాడు, కుటుంబం లేనివాడు, సమస్తము లేనివాడుగా ఇప్పుడు బయలుపరచబడినవాడుగా కనబడుచున్నాడు. When Elijah is revealed as he is from Tishbite, his tribe or his family is not been revealed. దిష్బీయుడు అనగా చెరపట్టబడినవాడు. Tishbites are the people who have been taken into slavery. దిష్బీయుడు అనగా చెరపట్టబడినవాడు. Tishbite is one who has been taken into slavery. చెరపట్టబడినవాడు అనగా తన యొక్క జీవితంలో ఎటువంటి కార్యము లేనివాడు. So he is a person who does not have anything in his own life. అదే ప్రభువు యేసుక్రీస్తు భూమిలో జీవించే కాలంలో ఉపమానం చెప్పినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అతని పట్టుకొని బండ్రోతుకు అప్పగించడం, బండ్రోతు అతని చెరలో వేయును. In Matthew 18 chapter, when Jesus says a parable, he says that he would be taken and he would be cast into prison. తన యొక్క అప్పులన్నీ తీర్చేంత వరకు ఇప్పుడు అతను చెరలో కనబడాలి. He would be imprisoned until he is cleared of all his debts. ప్రియమైన జనమా, చెరపట్టబడినవాడు, చెరలో ఉన్నవాడు, The one who has been caught and who has been imprisoned, పిల్లల్ని, భార్యని, తల్లిదండ్రుల్ని, తన కలిగిన యావత్తు కోల్పోయినవాడు. he is the one who has lost his family and his children and all that he had. తనకు సొంతం అనేది ఎవరు లేదు అనే ఒక స్థితిలో ఉన్నవాడు. He is a person who is in a stage that he does not have anyone of his own. చెరపట్టబడిన వారు అడగండి, తన యొక్క జీవితంలో హక్కు కోరడానికి నాకు వీలు ఉన్నారు, వారు ఉన్నారని చెప్పడానికి ఎటువంటి వీలు లేని వారు. We can see that a person who is imprisoned, he cannot say that these people are mine or they belong to me. అలాగనే ఏలియా బయలుపరచబడినప్పుడు నాకు ఎవరు లేదు, నాకు
నేను సంపాదించుకోవడానికి ఎవరు లేరు, నేను చెరబట్టబడిన వాడిగా ఒంటరిగానే నేను కనబడుచున్నాను. So when Elijah is revealed, he does not say that he's God said to name somebody as his own. He says that I'm one who's alone. ఓ ఏలియా నేను సమస్తము కోల్పోయిన వాడు, Elijah says that I'm one who's lost నాకు everything. సొంతం అని చెప్పడానికి ఈ యొక్క భూమిలో ఏది లేదు. I have nothing on this world to say that is mine. ఆకాశ పక్షులకు గూడు కలదు, The birds of the sky, they have a house, నక్కలకు బొరులు కలదు, and the foxes do not have a బలవంతుడుకు మనుషు కుమారుడికి స్థలమే లేదని సెలవిచ్చున్నాడు. but the son of man do not have a place to lay his head. అలాగనే ఏలియా తలవాల్చుడికి ఈ భూమిలో ఎటువంటి స్థలము లేదు. The same man Elijah did not have any place for his own in the సమస్తం world. కోల్పోయిన వాడిగా ఏలియా తానే బయలుపరచువాడిగా ఉన్నాడు. Elijah is revealing himself as someone who's lost everything in his life. తన యొక్క జీవితంలో సమస్తము కోల్పోయిన వాడిగా ఉండిను అతను సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలే దేవుడే నిజమైన దేవుడని ఒక విశ్వాసం మాత్రం అతనికి జీవితం ఉంది. Even though he's a person who's lost everything in his life, he's got a faith in himself, saying that the God of Israel is the real God. నాకు సొంతం అని చెప్పడానికి ఈ యొక్క భూమిలో ఏమీ లేకపోయినను ఇశ్రాయేలే దేవుడే నిజమైన దేవుడని ఒక విశ్వాసం నాకు ఉందని సెలవిస్తున్నాడు. He says that even though I've lost everything in my life, I can have with faith, I can say that my Lord of Israel is the real Lord. అదే బయలుదేవత ప్రవక్తలు చెప్తున్నాడు, మాకు అన్ని ఉంది. But the God of people of Baal say that we have మాకు everything. ద్రాక్ష తోట ఉంది, We have vineyards, ఒలివ తోట ఉంది, we have olive gardens, అంజురమ చెట్టు ఉంది, we have fig trees, నివాసం చేయడానికి స్థలం ఉంది, we have places to dwell మంచి in, గృహం ఉంది, we have good houses, ప్రభులేని బావి ఉంది, we have wells, పిల్లలు ఉన్నారు, we have children, మేము ఆ చదువులో సుఖముగానే ఉన్నాము. and we are comfortable in our dwelling places. సమస్తము కలిగిన వారు చెప్తున్నారు, మాకు అన్ని సంపూర్ణంగానే ఉంది. People who have everything say that we have everything in abundance. సమస్త కోల్పోయిన ఏలియా చెప్తున్నాడు, నాకు ఇశ్రాయేలు దేవునికి నామము ఆయన మీద విశ్వాసం మాత్రమే ఉంది అని సెలవిస్తున్నాడు. But Elijah who's lost everything, he says that I have faith only upon the name of God of Israel. భూమిలో మనకి ఏమీ లేకపోవచ్చు, We might not have anything upon the surface of భూమిలో earth. మనకి ఎటువంటి కార్యాలు మనకు సొంతమని చెప్పడానికి లేకపోవచ్చు. We might not be able to say that we own anything upon this earth. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని ఆయన మీద ఒక విశ్వాసం ఉంటే చాలు. It is enough if we have the faith upon God, saying that He is the real ఆ God of యొక్క Israel. దేవుడి మీద ఒక విశ్వాసం చేత అతను బయలుదేరి వెళ్ళుచున్నాడు. With that faith upon this God of Israel, he departs. దేశంలో భయంకరమైన కరువులో యోర్దాను నదిలో కేరిత్ వాగు ఎత్తుకు ఏలియాని పంపబడుచున్నాడు. Even though there is a great famine upon the land, he has been sent unto the brook of మొదటి Keros. రాజులు 17వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదివినప్పుడు యోర్దాను నది ఎత్తుకు కేరిత్ వాగు ఎత్తుకు పోషించుటకు ఏలియాని పంపబడుచున్నాడు. Now when we read 1 Kings 17 chapter verses 2 and 3, we can see that he has been led unto the యోర్దాను అనగా మరణముని బయలుపరచుచున్నది. Jordan denotes death. కోత కోయించిన కాలంలో యోర్దాను నది పొంగి పొర్లుచున్నది. At the time when there is a harvest, Jordan would always be overflowing. ఎవరు అడుగు పెట్టినా వారు ఆ యొక్క నదిలో మరణము సంభవించును. If anyone dares to step into that river, they would die in that river. యోర్దాను నది అనగా మరణముని బయలుపరచుచున్నది. So this river of Jordan, it shows the death. కేరిత్ వాగు అనగా శ్రమ ఇరుకుని బయలుపరచుచున్నది. But brook of Kerith, it denotes suffering. ప్రియదేజనమా సమస్తము కోల్పోయిన వాడిగా ఉండినను ఈ యొక్క మార్గములో మీకు మరణకరమైన మార్గంలో మీరు వెళ్ళవచ్చు. You might have lost everything and you might be going in a path of trouble. ఇక్కలు ఇరుకైన మార్గంలో మీరు వెళ్ళవచ్చు. You might be going in through a narrow path. మరణ మార్గమైన సరి, ఇరుకు మార్గమైన సరి, ఎటువంటి మార్గమైన సరి, ఈ యొక్క మార్గంలో ఇశ్రాయేలు దేవుడి మీద ఒక విశ్వాసం ఉంటే చాలు. It might be a path of death or a path of suffering, but if you have faith upon the Lord of Israel in this journey, it is sufficient. అదే భక్తుని దావీదు సెలవిస్తున్నాడు, మరణాంధకారపు లోయలో నేను వెళ్ళినను దేవాని దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించుచున్నది. హల్లెలూయా. That is why the psalmist says, Lord, even though I walk through the valley of shadow of death, thy rod and thy staff, it is enough to ఓ comfort me. పాకా లోయలో నేను వెళ్ళినను దేవా మీ యొక్క దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. Even if I go through the valley of death, through the valley of Baca, if thy rod and thy staff are there to comfort me, that's enough. తన యొక్క జీవితంలో మరణ మార్గమైన సరి, ఇరుకు మార్గమైన సరి, ఇశ్రాయేలు దేవుడి మీద ఒక విశ్వాసం అతను కోల్పోలేదు. Even though it was a path of suffering or a path of death unto him, he did not lose the faith that he had upon the God of Israel. భక్తులే దావీదు దేవుడి యొక్క వాక్యం మీద ఉన్న విశ్వాసం ప్రకారముగా ఏలియా కూడా
దేవుడి మీద ఒక విశ్వాసం కలిగి జీవించున్నాడు. So because of the faith upon God of Israel, Elijah was living with that faith. దేశమంతా కరువులో నిండిన కాలములో ఏలియాను పోషించుటకు ఒక కాకిని నియమించున్నాడు. Even the land was going through famine, God had prepared ravens to feed Elijah. త్రాగి ఎత్తగా నువ్వు నిలిచి ఉండము. Go stay near the brook. ప్రియదేజనమా మరణాంధకారమైన మార్గమైన సరి, ఇరుకి ఇబ్బందికరమైన మార్గమైన సరి, కరువులో నువ్వు నశించిపోవు. Whether it's a path of death or a path of suffering in this famine, you would not be destroyed. యెహోవా యందు భయభక్తి గల వారిని కరువులో కూడా వాళ్ళ యొక్క ప్రాణముని నాశనము కాకుండా దేవుడు తన యొక్క ప్రాణముని కాపాడుచున్నాడు. Those who are fearful of the Lord, God will protect his soul even at the time of suffering. ఇక్కడ మన ఏలియాను పోషించుటకు ఒక కాకికి ఆజ్ఞాపించుచున్నాడు. So now a raven is commanded to feed Elijah. అక్కడ చెప్పబడిన కాకి అది కాకి కాదు. ప్రియదేజ ఏలయనగా ఇశ్రాయేలులో కాకి ఒక అపవిత్రమైన ఒక పక్షి. In Israel, we can see that a raven is an unholy bird. ఇశ్రాయేలులో కాకి అనే పక్షి వాళ్ళ మధ్యలో అపవిత్రంగా కనబడుచున్నది. To the Israelites, a raven is an unholy bird. బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకి తెలుసు, నోవాహు ఓడ నుంచి బయలుదేరి వెళ్ళిన కాకి అది కాకి కాదు. Those who came for the Bible study, I told them that the raven which went out from the ark of Noah is not a raven. ఇంగ్లీష్ లో మన చదువు అది కాకి కాదు, అది నల్లగా ఉన్న ఒక పక్షి. It is not a crow, it is a black raven. కాకి అపవిత్రమైన ఒక పక్షి. But the crow is seen as an unholy bird. అలాగనే ఇశ్రాయేల్లో ఒక రొట్టి అనేటప్పుడు అది చాలా పొడుగా ఉంటది, చాలా వెయిట్ కూడా ఉంటది. And the bread which is usually eaten by the Israelites, they are a big one which is a bit heavy. కాకి రొట్టి ముక్కల్ని మోయదు. And this crow cannot carry this bread. బరువైన రొట్టిని అది మోయదు. It cannot carry this heavy అయితే bread. బరువు మోయాలి, మాంసంను మోయాలంటే అది కాకిగా ఉండదు. So if it has to carry that weight, it would not be a crow. ఇంగ్లీష్ లో బాగుంటది, కాకి కాదు, అది నల్లగా ఉన్న ఒక పక్షి. In English, it's called as a raven. అదే సందర్భంలో పక్షి రాజు కూడా కాదు. And neither is it. పక్షి రాజు కూడా కాదు. It is not an eagle. ప్రియదేజనమా అది నల్లగా ఉన్న ఒక పక్షి అని రాయబడి ఉన్నది. It is just written. It is a black raven. నల్లగా అనగా ఒక ప్రతిష్టని బయలుపరచుచున్నది. This blackness, it shows a consecration. ప్రియదేజనమా మరణాంధకార యొక్క మార్గంలో వెళ్ళినను, ఇరుకు ఇబ్బందికరమైన మార్గంలో వెళ్ళినను, నేను పోషించుటకు, నేను విడిపించుటకు ప్రతిష్ఠింపబడిన అపోస్తలు, ప్రతిష్ఠింపబడిన సేవకులు నీతో కూడా ఉండి నిన్ను ధైర్యపరచును. There are consecrated servants of God and believers who would be there with you, though you are walking through the paths of death and paths of suffering. దేవుడు యెహోవాకు నువ్వు చూపించే భక్తి వైరాగ్యాన్ని బట్టి ఈ యొక్క మార్గంలో నువ్వు నశించిపోవు. Because of the seal that you have shown for the Lord, you will not be destroyed in this journey. మరణాంధకారమైన మార్గం వెళ్ళినను నువ్వు మరణించవు. Though you walk through the valley of death, you would not die. శత్రునికి విరోధంగా క్రియ చేసే వారిగా ఉండును. అపోస్తలుల ఉపదేశము, ప్రతిష్ఠితమైన ఉపదేశము నిన్ను కాపాడును. Even though the enemy is working against you, the consecration of the saints, ఓ, the word of the నీ saints will యొక్క keep you. ప్రాణముని కాపాడినట్లుగా ప్రతిష్ఠింపబడిన వారు నీతో కూడా ఉన్నారు. That your soul might be saved. Those who are consecrated are going with you. ఉదయమున సాయంకాలమున ఆయన వారు మీకు బోధించేవారే ఉన్నారు. In the morning and the evening, they will be teaching you. ఓ మన యొక్క జీవితంలో మరణ యొక్క మార్గమే సరి, ఇరుగు ఇబ్బందికరమైన మార్గమే సరి, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. Whether it is a path of death or a path of suffering, your Lord is not a God who is going to let go of అలాంటి you. మార్గములో క్రీస్తు మీద ఉన్న విశ్వాసముని కాపాడుకొని జీవించుచున్నామా? In such a path, are you keeping your faith upon the Lord and living according to the faith? కొంచెం కాలము తర్వాత మరలా పోషించడానికి సారిబాత్ యొక్క విధవరాలి యొక్క ఇంటికి పంపబడుచున్నాడు. After a period of time, he is being sent into the house of Saraphat, the widow of Saraphat. సారిబాత్ యొక్క ఇంటిలో నువ్వు నివాసము చేయము. He is told to reside in the house of the widow of Saraphat. కేరిద్వాగి ఎత్తుకు నిలిచి ఉండము. You stay in the brook of God. సారిబాత్ విధవరాలి ఇంటిలో నివాసము చేయము. And you go and live in the house of the widow in Saraphat. మన యొక్క జీవితంలో దేవుడు మన పోషించుటకు మరొక చోటికి పంపబడుచున్నాడు. Now the Lord is sending him to another place so that he might be fed. సారిబాత్ అనగా సైనికులు దాగి ఉన్న స్థలమై ఉన్నది. Saraphat is a place where the army is in hiding. సైనికులు దాగి ఉన్న స్థలమై ఉన్నది. It's a place where the army is hiding. మనం పోషించడానికి, మన యొక్క ప్రాణాన్ని కాపాడడానికి, ప్రియదేజ నీ కొరకు యుద్ధం చేయించిన మంచి సైనికులే మన యొక్క అపోస్తలు, మన యొక్క సేవకులు మనతో కూడా నిలిచి ఉన్నారు. హల్లెలూయా. To deliver your soul in your time of trouble, the saints of God are standing with us as barriers to protect your soul. ఆ బీద విధవరాలు అనేటప్పుడు ఆమె బీద విధవరాలు కాదు, ప్రియదే కరువు నిమిత్తము ఆమె బీదరాలుగా జీవించుచున్నది.
That poor widow she is not a poor person, but she is living in the poor estate because of the famine. ఉదాహరణగా ఆమె తన యొక్క కుమారుడు చనిపోయిన తర్వాత ఇంటి యొక్క మేడగదిలో పెట్టుచున్నది. It says that after her son had died, they had put her in the upper chamber of the house. ఆ రోజు మేడగదితో ఉన్న ఆ స్త్రీ బీదరాలు కాదు. Now the woman who has got a house in those days with an upper chamber, she is not a poor person. ఆమెకు గూడారములోనూ లేకపోతే ఒక పాకలో లేదు, ఒక మేడగది కలిగిన ఇంట్లో ఆమె నివాసం చేయుచున్నది. She is not living in a tent, she is living in a house which has got an upper ప్రియమైన chamber. ఆమె పేద విధవరాలు కాదు, దేశం యొక్క కరువు నిమిత్తము ఆమె బీదరాలుగా జీవించుచున్నది. She is not a poor widow, but because of the situation in the land, she was living that. మేడగది అనగా పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకము దిగిన ఒక స్థలమై ఉన్నది. We know that the upper chamber is a place where the Holy Spirit నిన్ను resides. పోషించడానికి, నిన్ను పరామర్చడానికి, నిన్ను విడిపించడానికి, నీకు క్షేమం అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ అభిషేకము నీతో కూడా నిలిచి ఉన్నది. హల్లెలూయా. To prosper you and to feed you and to protect you, the Holy Spirit is residing with you, dwelling with you. నీ యొక్క ప్రాణానికి ఎటువంటి అపాయం లేకుండా, ఎటువంటి కీడు లేకుండా, ఓ నీ కొరకు యుద్ధం చేయించిన మంచి సైనికులు నీతో కూడా ఉన్నారు. హల్లెలూయా. There is a great warrior and army who is going to stay with you, to fight with you for your protection of your soul. నా యొక్క పోరాటంలో నాతో కూడా యుద్ధం చేయించిన ఓ సైనికులు ఉన్నారన్న వారు గట్టిగా ఒక మూడనే చెబుతామా? Those who say that there is a మరొకసారి కూడా ఆమేన్. నా యొక్క పోరాటములో, నా యొక్క యుద్ధములో, నేను వెళ్ళించిన మరణాంధకారములో, నేను వెళ్ళించిన ఇరుకు ఇబ్బందులో నా కొరకు యుద్ధం చేయించిన నా సైనికులు ఉన్నారు. హల్లెలూయా. There is a group of warriors who are going to fight and war for me in the path in which I am going through the suffering. వారు నాకు ముందుగా నిలిచి ఉండి నా కొరకు యుద్ధం చేయించున్నారు. They are standing ahead of me and they were striving for me. ఓ తిమోతి, మంచి సైనికుడు వలె నువ్వు యుద్ధము చేయుము. O Timothy, like a good warrior, fight the fight. మంచి పోరాటము పోరాడము. Fight the good fight. నీ కొరకు యుద్ధం చేయించిన మేడగది పరిశుద్ధాత్మ అభిషేకం నిలిచి ఉన్నది. There is an upper chamber which is the Holy Spirit which is standing for you and fighting for you. క్షేమ విరుతి కొరకు నా కొరకు యుద్ధం చేయించిన నా సేవకులు ఉన్నారు. నా కొరకు యుద్ధం చేయించుటకు నా నడిపించే వాళ్ళు ఉన్నారు. నా కొరకు యుద్ధం చేయుటకు నా సైనికులు ఉన్నారన్న వారు. హల్లెలూయా. Those who say that there is a group who is fighting for me, my servants of God who are fighting for me, and the leader of my church who is fighting for me. ఏలియాకు ఒక్కొక్కడి ఇశ్రాయేల్ దేవుడి మీద ఒక మాత్ర విశ్వాసం ఉంది, తనకేమీ లేదు. Elijah, look at Elijah, he has got only faith upon the Lord, he does not have anything else. సమస్తము కోల్పోయిన వాడు చలవిస్తున్నాడు, ఈ యొక్క మార్గంలో నాకు దేవుడి మీద మాత్రమే విశ్వాసం ఉంది. The one who's lost everything, he says that in this journey my faith is only upon the Lord. ఆ యొక్క విశ్వాసం బట్టి ఇప్పుడు అతడు కొరకు యుద్ధం చేయించిన సైనికులు ఉన్నారు. Now because of the faith that he has for himself, he's got an army of people who's going to fight for him. విశ్వాస కలవారు నా కొరకు నా దేవుడు యుద్ధం చేయుచున్నారు, నా కొరకు నా సైనికులు యుద్ధం చేయుచున్నారు, నా కొరకు నా పరిశుద్ధ జనులు యుద్ధం చేయుచున్నారు, నా కొరకు దేవునికి సంఘం యుద్ధం చేయుచున్నది, నా కొరకు నాతో కూడా వారు యుద్ధం చేయించిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నీ దేవుడు యెహోవా నేను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు, నేను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. Your God is not a God who's going to let you go alone. He is not going to forsake you. ఈ యొక్క మార్గములో నీ ప్రాణముని తీసివేయడానికి, ఈ యొక్క మార్గములో నిన్ను నశింప చేయడానికి మరణము, ఇరుకో, ఇబ్బందో, ఆకలి ఏదైనా సరే In this journey to destroy you, no matter whether it is famine or trials or troubles, దేవుడు నీ కొరకు యుద్ధం చేయించున్నారనగా అది నీ జీవితంలో ఉన్న దేవుడి మీద ఉన్న విశ్వాసం మాత్రమే. if the Lord is fighting for you, that is just the sake for the sake of the faith that you have in Him. నా యొక్క విశ్వాసం అభివృద్ధి చేయండి. Lord, increase my faith. దేవా నా యొక్క విశ్వాసం అభివృద్ధి చేయండి. Lord, increase my faith. ఓ నా యొక్క విశ్వాసం కొదువుగానే ఉన్నాడు. Lord, my faith is lacking. నాలో విశ్వాసం లేని వాడిగానే ఉన్నాడు. Lord, I am seen without any faith in నీ me. అందున విశ్వాసముని నాకు నూతన పరచండి. Renew my faith in you. ఇశ్రాయేలు దేవుడా నిజమైన దేవుడని
నిన్ను మాత్రమే నేను విశ్వాసించేవాడిగా ఉన్నాను. Lord, you is God of Israel, you are the only one whom I have ఈ faith. యొక్క భూమిలో నేను ఎవరి మీద విశ్వాసం ఉంచలేదు. I do not keep my faith upon anyone upon this ఈ earth. యొక్క భూమిలో విశ్వాసించడానికి నాకేది లేదు. I have nothing to keep faith upon in this world. దేవా పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. Lord, the Lord has called me is నన్ను faithful. రక్షించిన దేవుడు నమ్మకస్తుడు. God who delivered me is faithful. నన్ను ఈ స్థలానికి నడిపించే దేవుడి మీద మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నాను. I only have faith upon the Lord who has led me to this place. ప్రభువా నా యొక్క విశ్వాసం అభివృద్ధి చేయండి. Lord, increase my faith. గట్టిగా 5 సార్లు ఒప్పుకొచ్చేయండి. Confess it. గట్టిగా 5 సార్లు ఒప్పుకొచ్చేయండి. ఒక్క ఆత్మ అభిషేకం మన మీద దిగి వచ్చును. The Spirit of God will come upon us. Confess it loudly 5 times. ఇసే దేవుడే నిజమైన దేవుడు. God of Israel is the real Lord. ఇసే దేవుడే నిజమైన దేవుడు. God of Israel is the true ఇసే God. దేవుడే నిజమైన దేవుడు. God of Israel is the true ఇసే God. దేవుడే నిజమైన దేవుడు. God of Israel is the real ఇసే God. దేవుడే నిజమైన దేవుడు. God of Israel is the true God. మరణంధకారపు లోయలో నువ్వు వెళ్ళుచున్నావా? Are you going in the valley of shadow of death? ఇరికి బంధకరమైన మార్గంలో నువ్వు వెళ్ళుచున్నావా? Are you going through a path of suffering and narrowness? శత్రువును చూసి భయపడుచున్నావా? Are you looking at the enemy and are you శత్రువు fearful of చూసి him? దాక్కడుచున్నావా? Are you trembling looking at the enemy? ఏమి చేయాలని తెలియని స్థితిలో కనబడుచున్నావా? Are you in a situation you do not know what you should do? ఇప్పుడు నీకున్న విశ్వాసం బట్టి నేను లేవనెత్తుచిన ఒక హస్తం వచ్చును. Now a hand is proceeding with your faith is going to lift you up. నీకున్న విశ్వాసం బట్టి నీ శత్రుని నీ పాదం కింద తొక్కివేయును. Because by the faith that you have, he will bring the enemy to your foot. ఆమేన్. ఎలాగ దేవుడు శత్రుని పాదం కింద త్రొక్కివేసి ఉన్నాడు. How did the Lord bring the enemy to his foot? ఇశ్రాయేల్ దేవుడే నిజమైన దేవుడని అతను చూపించిన వైరాగ్యం ఏమిటి? What was the seal he showed to reveal that the Lord of Israel is the real Lord? ఒక్క గుంపు జనులు బయలుదేవతను ఆరాధించే వారుగా ఉన్నారు. There was a great group of people who were worshipping God ఒక్క Baal, గుంపు జనులు ఇశ్రాయేల్ దేవుడిని ఆరాధించే వారుగా ఉన్నారు. and there was a small group of people who was worshipping God of Israel. ఇలాంటి ఒక కార్యము సంభవించిన సందర్భంలో When this was happening, ప్రియదేవా ఏలియాని ఇప్పుడు నువ్వు ఆగాపుకు చూపించమని సెలవిస్తున్నాడు. now he is told, Elijah is told to go and reveal himself unto Ahab. మొదటి రాజులు 18 అధ్యాయము మొదటి 2 వచనంలో దేశంలో కరువు ఇంకా అధికముగా కనబడుచున్నది. In 1 Kings 18 chapter, in the initial 2 words, we can see that the famine was great upon the land. దేశంలో కనబడే కరువు అది సాధారణమైన కరువు కాదు. It was not a normal famine which was there upon the 3 land. సంవత్సరంలో దేశంలో వర్షము గాని మంచు గాని లేదు. There was no dew or rain upon the land. ఆ యొక్క సందర్భంలో నువ్వు వెళ్ళి ఆగాపుకు చూపించుము. So at this point of time, he says, go and represent thyself to Ahab. వారు వెళ్ళొచ్చిన సందర్భంలో ఓబద్యాని చూచేవాడుగా ఉన్నాడు. So on the way he is going, he sees Obadiah. ఓబద్యాతో కూడా మాట్లాడుచున్నాడు. Now he is speaking unto Obadiah. ఓబద్యాతో కొంచెం విషయమును వినుచున్నాడు. Now he hears some things from Obadiah. ఆగాపుకు వెళ్ళి చూపించమని చెప్పబడితే వాడు ఆగాపు ఎద్దకు వెళ్ళలేదు, ఓబద్యా దగ్గరికి వెళ్ళాడు. Now when he was told to go and present himself to Ahab, he goes to Obadiah instead of going to Ahab. ఆగాపు ఏలియాను పట్టుకొని రమ్మని మనుషులు పంపిస్తున్నాడు. Now Ahab has sent people to capture Elijah and bring him unto him. ఏలియా ఎక్కడ లేదు. ఆగాపు ఉన్న దేశంలోనే, యెజబెల్ ఉన్న దేశంలోనే, సారిబాత్ అనగా యోర్దానులో ఆ యొక్క గుమ్మములోనే అతడు ప్రవేశించి ఆ దేశంలోనే ఉన్నాడు. Now Ahab is not Elijah is not hiding anywhere else, but he is in the land where Ahab and Jezebel is there, in the land nearby Jordan, and he is staying there. అతను పట్టుకొని రమ్మని ఆగాపు మనుషులు పంపించినప్పుడు ఎక్కడెక్కడో వెళుతున్నాడు, కానీ అక్కడ ఎక్కడ లేదు. ఏలియా ఆగాపు ఉన్న దేశంలోనే ఉన్నాడు. When Ahab sends people to capture Elijah and bring him unto him, Elijah is not hiding anywhere else, but he is in the same land where Ahab is. ఎవరు అతన్ని కనుగొనలేదు. But nobody could find him out. ఎవరు అతన్ని చూడలేదు. Nobody could see him. ఎవరు అతని ప్రమాదము అపాయము అతనికి చేయలేదు. Nobody could do any harm unto him. ప్రియదేవా 17వ అధ్యాయము 10వ వచనం చదివినప్పుడు ఇక్కడ యెజబెల్ ఉన్న చోటికి
ఆ యొక్క పట్టణములనే అతడు నివాసము చేయుచున్నాడు. When we read 1 Kings 17 chapter 10 verse, we can see that he's residing in the same city as where Jezebel is. ఆ గుమ్మములు కావలి చేసేవారు కూడా ఏలియాని కనుగొనలేదు. And those who were keeping the city, they could not find who Elijah శత్రువు is. చూచి భయపడి పారిపోలేదు. He did not look at the enemy and he was not fearful and did not run away. ఇంత వైరాగ్యముగా జీవించిన వారి యొక్క జీవితంలో కలిగిన ఒక్క అపజయము ఒబద్యాని వెళ్లి కనుగొనుచున్నాడు. When the person who was living with such a great zeal in him, one failure he had in his life was he had went and met Obadiah. అక్కడ అతను సెలవిస్తున్నాడు, బయలుదేవతకి మోకాలు వేయలేని ప్రవక్తలు ఉన్నారు, వారిని ఒక్కొక్క గుహలో 50 మందిగా దాచిపెట్టి వారిని నేను పరామర్శించుచున్నానని. Obadiah is saying that there are hundreds of prophets who have not bent their feet unto Baal and kept them in caves, 50 in each cave, and he is feeding them. ఇవన్నీ ఉంచండి, నేను తర్వాత భాగానికి వెళ్తున్నాను. మొదటి రాజులు 18 అధ్యాయంలో 30 వచనం నుండి 38 వచనం దాకా ఏలియా చేసిన మహాభక్తి వైరాగ్యం గురించి రాయబడి ఉన్నది. In 1 King 18 chapter, when we read from verses 30 to 38, we can see the zealous work that Elijah did for the Lord. బయలుదేవత యొక్క ప్రవక్తలు ఇక్కడ మనం చదువుకుంటున్నాము. మొదటి రాజులు 18 అధ్యాయము 19 వచనంలో యెజబెల్ యొక్క బల్లలో భుజించిన 400 మంది, బయలుదేవత యొక్క ప్రవక్తలని 450 మంది, 850 మంది ఇప్పుడు తన ఎత్తుకు సమకూర్చమని సెలవిస్తున్నాడు. Now we can see that in 1 Kings 18 chapter, when we read the 19th verse, that there were 450 prophets of the Baal who ate at Jezebel's table. Then she was asking to gather దేవత them. నిజమైన దేవుడు అయితే ఒక కార్యము చేద్దాము. If the God of Baal is a real God, let us do one thing. వాళ్ళిద్దరికి ఒక సంభాషణ జరుగుతుంది. బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి దగన బలి పశువును పెట్టి అగ్ని దిగి రావాలి. అప్పుడే ఏ దేవత అగ్ని దిగి వచ్చిందో వారే నిజమైన దేవుడు అని సెలవిస్తున్నారు. Now they have an argument between themselves and they said, come to a decision saying that let us build altars, let us put the animals upon the altars and let the fire come from heaven and burn. And whichever altar upon which the fire comes, that is the real God. కదించే కానిపెట్టు కుటుంబంలో ఈ ఏలియా యొక్క అగ్ని గురించి చదువుకొని ఉన్నాం. In the tarrying meeting, we read about the anointing of ఒక Elijah. 5-6 వారాలుగా అగ్ని ఎలాగ దిగి వచ్చినది, అగ్ని దిగి రావడానికి కారణం ఏమిటి అని ఒక 6 కనిపెట్టు కుటుంబంలో ఈ యొక్క వాక్యం యొక్క వెలుగులో మనం చదువుకుని ఉన్నాం. In the light of this word, for the last 6 carry meetings, we are meditating upon how the fire does come down and when does it come down. ప్రియమైన జనమా, ఉదయం నుండి సాయంకాలము, మధ్యాహ్నము, సాయంకాలం వరకు వారు తన యొక్క శరీరం చీల్చుకొని రక్తము కార్చుకొని కత్తితో తన యొక్క శరీరం దేహముని చీల్చుకొని అగ్ని దిగి రావాలని బిగ్గరగా బయలుదేవత వైపు చూచి మొరపెట్టుచున్నారు. We can see that from the morning and in the afternoon and until the evening, they were crying out loud. They were cutting themselves with knives and they were shedding their blood and crying unto Baal, asking the fire to come down. ఆయనను ఎట్టివట్టి సమాధానం లేదు. Even then, they did not get any answer. ఆయన ఎట్టివట్టి సమాధానక మాటలు పలకటలేదు. They did not hear any word of comfort. ఇప్పుడు ఏలియా ప్రార్థించేవాడే ఉన్నాడు. Now Elijah is praying. బలిపీఠమును కట్టి He's built the altar up. కట్టెలను పేర్చి He has put the wood upon it. దగన బలి యొక్క పశువుని ముక్కలుగా నరికి దాని మీద పేర్చి Now the animal of the offering is cut into pieces and he's put it upon దాని the మీద altar. నీళ్లను పోసి Now he's poured water upon the ఇప్పుడు altar. అగ్ని దిగి రావాలని ప్రార్థించున్నాడు. Now he's praying that the fire should come ఏలియా down. ప్రార్థించగా అగ్ని దిగి వచ్చి ఉన్నది. And as soon as Elijah prays, the fire comes down. ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చి When Elijah prayed, the fire came down. దగన బలి యొక్క పశువుని బూడిదిగా చేయించినది. And it makes the animal to ashes. దగన బలి యొక్క పశువు మాత్రం కాదు, అక్కడ రాళ్ళు, మట్టి, బుగిని, నీళ్ళని సమస్తము ఎండిన ఆరినెలగా మార్చున్నది. Not just the animal is being burnt down to ashes, but the wood which is there, the stone which is there, everything is burnt out. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలి.
దేవుడి మీద ఒక విశ్వాసం ఉంటే చాలు. It is enough if you have faith upon the Lord that the Lord might do a mighty work through you. క్షేమ విరుతి కొరకు కనిపెట్టుకోవడానికి రాలేని వాళ్ళకి చెప్తా బలిపీఠమును చక్కపరుచుకొని Bring you your altar. I say that unto the people who do not come. మొదటిగా ఏలియా బలిపీఠము చక్కపరుస్తున్నాడు. చక్కపరచడం అనగా నీ జీవితమై శుద్ధీకరించుకోవాలి. When you are renewing the altar, which Elijah is doing initially, he is renewing his life. కట్టలు పేర్చి అనగా కట్టలు ఎండిన జీవితమని బయలుపరుచుచున్నది. When he is putting out the wood, it is showing that he is renewing his dry life. ఎండిన కట్టలు ఎటువంటి తడి లేదు. In that dry wood, there is no wetness at all. ఎటువంటి చలన లేదు. It does not have any movement in it. ఎటువంటి గ్రహింపు లేదు. It does not have any understanding with it. యేసుక్రీస్తు యొక్క నామ నిమిత్తము దూషింపబడడానికి, అవమానపడడానికి, నిందింపబడడానికి నీ యొక్క జీవితంలో ఎటువంటి చలన ఉండకూడదు. There should not be any movement in your life that you might be despised for the sake of the Lord. కట్టలు అనగా ఉపదేశం నిమిత్తము యేసుక్రీస్తు యొక్క నామ నిమిత్తం దూషణము నిందలు అనుభవించాలి. You should suffer despises and shame for the name's sake of the Lord. దగన బలి పశువు అనగా నీ జీవితమని బలి యాగముగా దేవుడికి సమర్పించట. The animal of the offering is when you are giving yourself as a sacrifice unto the Lord. రాలు అనగా ప్రిమదేశవ నీ జీవితంలో కనబడుచున్న కఠినమైన అనుభవాన్ని తొలగించాలి. The stones are this hardness in your heart which you should give up. అక్కడ బుక్కిలి అనగా నీ జీవిత కనబడుచున్న మట్టి అయిన అనుభవాన్ని తొలగించాలి. And you should remove the experience of mud which is there, sand, earth which is there in your life. గంధకమందున నీళ్లు అనగా నీ యొక్క హృదయము దైవ సిద్ధానుసారమైన మార్గంలో వెళ్ళాలి. And the barrels of water is where you would lead your life according to the will of the Lord. దైవ సిద్ధానుసార మార్గం వెళ్ళటయే గంధకమందున నీళ్ళని బయలుపరచుచున్నది. And the water which is poured in barrels is showing the way in which you are leading the life according to the will of God. అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద సమస్తము బూడిదిగా చేయించున్నది. The fire comes down and everything upon the altar is made into ఈ ashes. యొక్క అగ్ని చూచి ఇశ్రాయేలే దేవుడు నిజమైన దేవుడని ఒక గుంపులు పలుకుచున్న వారిగా ఉన్నారు. After seeing this fire, a group of people say that the God of Israel is the real God. మరో గుంపులో బయలుదేవతే దేవుడని వారు సేవించేవారు ఉన్నారు. But there is another group of people who says that God Baal is the real God and these they are ఇప్పుడు worshiping him. వాళ్ళందరినీ పట్టుకొని 40 వచనం చదువుతప్పుడు మొదటి రాజులు 18:40లో కీషోన్ వాగు ఎత్తుకు వాళ్ళందరినీ నరికి వేయుచున్నాడు. Now in First Kings 18 chapter 40 verse we read that they take hold of these worshippers of Baal and they killed at the brook of Kishon. కీషోన్ వాగు అనగా విశాలమైన స్థలమని బయలుపరచుచున్నది. And the brook of Kishon it shows in a vast place. విశాలమైన స్థలములో శత్రుని నరికి వేయించిన వారిగా ఉన్నాడు. In the vast place they are killing the enemy, then cutting the enemy. నువ్వు వెళ్ళుచున్న యొక్క మరణ మార్గములో, In the path of death you are నువ్వు వెళ్ళుచున్న యొక్క ఇరుకు మార్గములో, and the path of narrowness where you నువ్వు are వెళ్ళుచున్న యొక్క traveling ఇబ్బందికరమైన మార్గములో, through, and the path of suffering ఈ that you యొక్క are మార్గ passing నిమిత్తం through. దాక్కుని ఉన్నావు. You are being hidden in this path. నిందల నిమిత్తము అవమాన నిమిత్తము తల ఎత్తుకోలేని ఒక చోట దాక్కుని ఉన్నావు. You are hiding because you cannot lift up your head because the shame and the నీ despise యొక్క which is there శత్రువు upon చూసి నీ you. భయపడవద్దు. Do not look at the enemy and be fearful of నీ him. యొక్క శత్రువు చూసి భయపడవద్దు. Do not be fearful of your enemy. ఓ విశాలమైన స్థలములో ఆయన నడిపించే దేవుడే ఉన్నారు. He is a God who is going to lead you into a vast place. నీ శత్రువు వెళ్ళగొట్టి నీ శత్రు హతం చేసి విశాలమైన మార్గంలో ఆయన నడిపించేవాడే ఉన్నారు. He is going to kill the enemy and destroy the enemy, and he is going to lead you into a vast place of vastness. మనోహరమైన స్థలంలో నాకు పాలు దొరికి ఉన్నది. In that place where milk is flowing for me. ప్రియదేవా, ఈ యొక్క మార్గంలో నీ శత్రువు వెళ్ళగొట్టి విశాలమైన మార్గం నడిపించుచున్నాడు. He is destroying the enemy in the path and he is leading you ఈ into a యొక్క path of మార్గంలో path. నీకు మరణం ఉండదు. There is no death in that ఈ path యొక్క for మార్గం you. ఇరికి ఇబ్బంది ఉండదు. There is no narrowness and ఈ trouble యొక్క for you in the మార్గంలో path. నీకు దాక్కునే అవసరం లేదు. You do not hide in that path. నీ నిందించే వారు శ్రమ, నీ నిందించే వారు లయపరచబడుచున్నాడు. Those who despise you, they would be నీ destroyed. అవమానపరచే వారు లయపరచబడి ఉన్నారు. Those who put you to shame will be destroyed. ఒకే ఒకటి, దేవుడి మీద మాత్రం విశ్వాసం ఉంటే చాలు. There is only one thing you need to know, that is put your faith upon the Lord. నీకేమీ లేకపోయినా పర్వాలేదు. It is not an issue if you have నీకేమీ nothing else. లేకపోయినా పర్వాలేదు. It is not an issue if you have lack everything else. నువ్వు వెళ్ళిన మార్గము ఎటువంటి మార్గమైనా పర్వాలేదు. No matter what is the path in which you're going. నాకు ఏమీ లేదు, ఒకే ఒకటి మాత్రం ఉంది, దేవుడి మీద మాత్రం విశ్వాసము. I have nothing but one thing I have, which is faith upon the Lord. దిష్ముడిని ఎలియా ఏమీ లేని వారే, ఒకే ఒకటి ఉంది, దేవుడి మీద విశ్వాసం. హల్లెలూయా. Elijah of Tishbite had nothing. Only thing he had was his faith upon the దేవునికి Lord. సంగమా,
మనకి విశ్వాసం ఎలాగ ఉంది? Oh, Church of God, how is our faith? ఇప్పుడు ఇన్ని కార్యాలు చేసిన వారి యొక్క జీవితంలో ఒక శ్రమల మార్గం వెళ్ళుచున్నాడు. Now the person who's done all these things is going to a path of trial. మొదటి రాజుల 19వ అధ్యాయం మొదటి 2 వచనంలో ఏలియా చేసిన కార్యములన్నీ ఆగాబ్ యెజబెలుకి సెలవిస్తున్నాడు. In 1 Kings 19 chapter first 2 verses, Ahab is being told about, Jezebel is telling to Ahab about the things which ఈ Elijah has done. మాట వినిన యెజబెలు కన్యత్వం లేని స్త్రీ ఇప్పుడు ఏలియాని చంపడానికి ప్రయత్నం చేయుచున్నది. When Ahab tells unto Jezebel, who the woman who does not have virginity, she wants to kill her. దేవుడి కొరకు భక్తి వైరాగ్యం చూపించిన వాడు యెజబెల్ యొక్క మాటకి ఇప్పుడు భయపడి దాక్కోడానికి పదరి విరుచం చెట్టు కింద వెళ్ళుచున్నాడు. Now the person who is zealous for the Lord, less hearkening to the word of Jezebel, he is trying to hide himself under the tree. ఇప్పుడు భయపడి పారిపోచున్నాడు. ఇప్పుడు ఒక చెట్టు కింద దాక్కొని ఉన్నాడు. దాక్కున్న ఏలియాను చూచి, ఏలియా ఇక్కడ వచ్చి ఉన్నావు, నీ పని ఏమిటి? Now Elijah, who has been fearful of the word of Jezebel and is going and hiding himself under the tree, the Lord is asking, looking out unto him and asking, what are you doing here? ఇప్పుడు సారిబాతులో యోర్దాను నది అతడి నుండి అక్కడి ఇప్పుడు బేర్షెబా యొక్క అరణ్యమునికి పారిపోచున్నాడు. Now from the brook of Kerith, he is from Saraphat, he is going unto the Kishon. ప్రియదేవజనమా, యోర్దానులో సారిబాతు ఉన్న యొక్క స్థలం నుండి ఇప్పుడు బేర్షెబాకి పారిపోచున్నాడు. Now he is running away from the Saraphat unto Kesheba. మీరు వెనక బైబిల్ వెనక 4 మ్యాప్ ఉంటుంది. దాంట్లో ఒక మ్యాప్లో అబ్రహాం చేసిన ప్రయాణము, రెండోది ఇశ్రాయేల్ చేసిన ఒక ప్రయాణం ఉంటుంది. దాంట్లో చూడండి, బేర్షెబా యోర్దానికి మొత్తం 450 కిలోమీటర్లు ఉంటుంది. Now in some of the Bibles in the last you would have the maps, and in that map if you look you can see from Jordan Beersheba is 400 ఇప్పుడు kilometers away. తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి దేవుడికి సరదాలు విడిచిపెట్టి బహు దూరానికి వారు పారిపోచున్నాడు. Now to protect his soul, now he is giving up and is running away to a far off place. అతను తట్టి లేపుచున్నాడు, ఇక నీకు ఏం పని, ఇక నీకు వద్దు, నువ్వు వెళ్ళి నువ్వు చేసే ప్రయాణం బహు దూరము. Now he is being risen up, they wake him up, and the Lord is telling unto him, there is no work for you here, there is a great journey for you ahead. మరణాపేక్ష కలవాడుగా పదరి విరుచం కింద వాడు కనబడుచున్నాడు. With the fear of life, he is being seen under the juniper tree. తెలుగులో తమిళ్లో సొర చెట్టు అని ఉంది. సొర చెట్టు అది ఇంగ్లీష్ లో ఉన్నట్లే చెప్పండి. It is mentioned as juniper tree. ఈ సొర చెట్టు పదరి వృక్షం అనగా 120 కీర్తనలు మనం చదివినప్పుడు 4వ వచనంలో అది విష చెట్టు అని రాయబడి ఉన్నది. In Psalms 120 we read that this is a tree which has got poison 4వ in it. వచనంలో విష చెట్టు అని రాయబడి ఉన్నది. In the 4th verse it's mentioned, 124th it is మంచు mentioned that it is, చెట్టు కింద లేదు, మరణాపేక్ష కలవాడుగా ఇప్పుడు వాడు విష చెట్టు కింద ఉన్నాడు. now he is not under a good tree, he is under a poisonous tree. తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి లేదు, నేను చస్తే చాలనుకున్నాడు. He cannot protect his own life, so he is saying it is enough if I die. దైవదూత తట్టి లేపుచున్నాడు, రొట్టి నీళ్ళు ఇచ్చుచున్నాడు, తింటున్నాడు. ఇప్పుడు ఓరే పర్వత ఎత్తుకు వెళ్ళి ఒక గుహలో వాడు దాక్కొని ఉన్నాడు. Now the Spirit of God is waking up and he eats the food which has been given unto him, and he goes unto the mount of Horeb and he is hiding in a cave there. ఆ గుహలో దాక్కున్నప్పుడే దేవుడు యెహోవా అతనితో కూడా మాట్లాడుతున్నాడు. ఓ ఏలియా, ఇక నీకు వచ్చి ఉన్నావే, ఇక నీకు పని ఏమిటి? Again the Lord is waking him and the Spirit of the Lord is waking him and when he is in the cave and is asking, you come here, what are you doing out here? ఇప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయంకరమైన ఒక గాలి చేత అతని దర్శించేవాడే ఉన్నాడు. Now the Spirit of the Lord is meeting him with a strong wind. మొదటి రాజులో మీరు 19వ అధ్యాయం చదువు చూడండి. భయంకరమైన గాలి చేత ఇక్కడ ఏలియాతో దర్శించుటకు వచ్చుచున్నాడు. Now we can see in 1 Kings 19 chapter that the Lord is coming through a strong wind to meet భయంకరమైన Elijah. గాలిలో దేవుడు లేదు. But in that great wind the Lord is not there. రెండోది భూకంపంతో దేవుడు అతని దర్శించేవాడే ఉన్నాడు. And secondly through an earthquake the Lord is coming to meet him. భూకంపంలో దేవుడు వారితో కూడా లేదు. But in the earthquake also the Lord is not there with him. 11 వచనంలో మరలా అగ్ని చేత అతనితో కూడా మాట్లాడుచున్నాడు. అగ్నిలో కూడా దేవుడు లేడు. And then the Lord is speaking unto him in the 11th verse that through a fire, but the Lord is not there in the fire. చివరిగా మృదువైన మాటల చేత మాట్లాడుచున్నాడు. But then finally through a stillness the Lord is speaking unto చదవండి. him. 11, 12 చదవండి. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. మిక్కిలి
నిర్మలముగా మాట్లాడిన ఒక స్వరము వినపడును, దానిలో దేవుడు ఉన్నారు. And finally, there is a gentle whisper or a still sound which is speaking unto him, and the Lord is there with భయంకరమైన him. గాలిలో దేవుడు లేదు, In the great things, the Lord is not there. భూకంపములో దేవుడు లేదు, The great wind and the earthquake, the Lord is not అగ్నిలో there. దేవుడు లేదు. And in the fire, the Lord is not ఓ there. నిర్మలమైన స్వరములో దేవుడు ఉన్నారు. But in a gentle sound, the Lord is there. ఆ దేవుడు కూడా అతనితో కూడా మాట్లాడుతూ, ఇక్కడ వచ్చి ఉన్నావే నీ పని ఏమిటి? So there in the gentle sound, the Lord is asking you, come here, ఇప్పుడు what is your work 13వ here? వచనం మరొకసారి చదవండి. 13వ వచనంలో The 13th verse. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని ఏలియా దాని విని తన దుప్పటితో తన ముఖముని మూసుకొని బయలుదేరి ఆ. గృహవాగిట నిలిచెను. గృహవాకిట్లో నిలిచి ఉండును. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయించినావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఇక్కడ నువ్వు చేయించిన పని ఏమిటి అని పలుకుచిన ఒక మాట. అప్పుడు ఏలి, చదవండి. అందుకతడు అప్పుడు ఏలి, అది మాత్రం చెప్తా ఇంగ్లీష్. అప్పుడు ఏలి, What dost thou here, Elijah? 13వ వచనం, అప్పుడు ఏలి నీకు ఇక్కడ ఏమి పని? Dost thou here, Elijah? 4వ వచనం చదివేటప్పుడు నా పితరుల కంటే నేను మంచివాడు కాదు. In the 4th verse, he says, I am not better than my father. ఇక్కడ నా పితరుల కంటే నేను మంచివాడును కాదు. I am not better than my fathers, he says in the 4th ఇక్కడ verse. నా పితరుల కంటే మంచివాడు కాదు అని చెప్పడానికి కారణం ఏమిటి? What is the reason he says that I am not better than my fathers? ప్రియమైన దేవజనమా, 4వ వచనంలో ఒక్కరోజు యొక్క ప్రయాణంలో వెళ్ళుచున్నాడు. In the 4th verse, he is traveling one day journey. అప్పుడు ఏలియా, In that time, Elijah, ఇక్కడ అప్పుడు ఏలియా, ఇక్కడ ఒక్కరోజు యొక్క ప్రయాణము. that Elijah did a one day journey. ఇక్కడ నా పితరుల కంటే నేను మంచివాడు కాదు ఎందుకు చెప్పాలి? Why does he have to say that I am not better than my ఈ fathers? ఒక్కరోజు యొక్క ప్రయాణములో జనులు అనేక విధముగా ఏలియాతో కూడా మాట్లాడి ఉండవచ్చు. In that one day journey, many people would have spoken in many ways unto Elijah. చచ్చిన బిడ్డని లేపినవాడు, He is the one who rose up the dead son. ప్రార్థించినప్పుడు వర్షము రాలేదు, When he prayed, the rain stopped. ప్రార్థించగా అగ్ని మంచు దిగి రాలేదు, And when he prayed, the dew stopped falling. ప్రార్థించగా అగ్ని దిగి వచ్చి ఉన్నది. And when he prayed, ఓ fire తన came యొక్క down. బలము చేత బయలుదేవత యొక్క ప్రవక్తలు చంపి ఉన్నాడు. By his power, he killed the worshippers of Baal. సమస్త కోల్పోయిన వాడు, The one who's lost everything. ఏమి లేనివాడు, He is the one who does not have anything. తల్లిదండ్రులు లేనివాడు, He does not have father and పిల్లలు mother. లేనివాడు, He does not have children. ఏది లేనివాడు, He is one who has nothing. ఇంత గొప్పవాడు. ఇప్పుడు చూడు, వాడు భయపడి పారిపోవచ్చున్నాడు. Such a great person, now we can see that he is అగ్ని running away in fear. తిప్పుతున్నాడు, చచ్చిన వాడు లేపుతున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. The fire is falling down. He is rising up the dead. He is doing mighty work. వీడు మోసేనా? ఇతడు మోసేనా? Is he Moses? ఇతడు అబ్రహామా? Is this Abraham? అతడు ఇసాకా? Or is he Isaac? లేకపోతే యెహోషువనా? Or is it లేకపోతే Joshua? గిద్యోనా? Is it Gideon? ఇది లేకపోతే సంసోనా? Or is he Samson? ఓ ఇలాగ ఎన్నో విధమైన మాటల చేత అతని అపహాసం చేసి ఉండవచ్చు. People would have mocked him by saying all these words. ఎన్నో మాటల చేత తన పితృలేక పేరు చెప్పి అతని అపహాసం చేసి ఉండవచ్చు. They would have put out the names of his fathers and mocked దానికి him. అంటున్నా, నా పితృల కంటే నేను మంచివాడు కాదు. So he says, I'm not better than my fathers. దేవజనమా, నడిచి వచ్చిన మార్గములో కూడా అనేక విధమైన మాటల చేత మనం మాట్లాడి ఉండవచ్చు. In the path in which we journeyed, many people would have spoken against us in many నేను నా ways. పితృల కంటే మంచివాడు కాదని మనం చెప్పి ఉండవచ్చు. We would have said that I'm not better than my fathers. కొందరు అంటారు, మంచిగా చదువుకున్నావు, నీకు ఎక్కడ ఉద్యోగం వచ్చింది? Some would say, you studied a lot, where is the job you got? రాత్రి పగలుగా చదువుకున్నావు, ఎగ్జామ్ రాసేవు, మార్కు రాలేదే. You studied day and night, you written the exam, you not got good marks. దేశముగా తిరిగి గ్రూప్ చదువుకున్నావు, గ్రూపులో ఎటువంటి ఉద్యోగం రాలేదే. You've gone around the land, you've studied for entrance exams, you have not got ఎన్నో any jobs. కంపెనీ ఎక్కి దిగేవు, నాకంటే ఎక్కువ జీతం నీకు రాలేదే. You've gone to many companies, you not got a better job than me. ఏదో పెద్దదిగా చేస్తావు, ఏదో పెద్దదిగా కనిపించింది, నువ్వు ఏదో చేస్తావని నిన్ను గురించి ఏదో అనుకున్నాను. We thought you would achieve a lot of things in life, కానీ అన్ని ఏమీ లేకుండా పోయిందే. but you not got anything. ప్రియమైన మనుషులు ఇలాగ మనకు విరోధంగా ఎన్నో విధమైన మాటలు మాట్లాడవచ్చు. Man would speak many things about us. ఏదో గుడికి వెళ్తున్నాడే, ఇతను జీవితం చూడు, You go to the many churches, look at your life. తెల్ల బట్టలు now. వేసుకున్నాడే, ఇతనికి జీవితం చూడు. You put on white clothes, look at your life. బైబిల్ ఎత్తుకుని now. వెళ్తున్నాడే, ఇతనికి జీవితం చూడు. You look at you do all these things, ఏదో look at your life. ప్రతిష్ట అంటున్నాడు, ఏదో పరిశుద్ధం అంటున్నాడు, ఏదో విశ్వాసం అంటాడు. ఇప్పుడు చూడు, ఇప్పుడు భయపడి పారిపోతున్నాడే.
You say about consecration, faith, and all these things. Now look, you're మన fearful యొక్క of running away. విశ్వాసముని అదిరపరచడానికి ఎన్నో కార్యాలు సంభవిస్తాది. Many things would come to dishearten us from our faith. ఇప్పుడు మన పెద్ద గోసులో చూస్తే మంచిగా పాటలు పాడతాయి అంటారు. ఓ పెద్ద శీలా సిస్టర్ అనుకుంటాను, ఎంత మంచిగా పాడుతుంది అంటారు. We would look at the people and say, they will look at Sheila sister, she sings very well. మంచిగా ప్రసంగం చేస్తే చాలు, "ఓ, ఈయన సెంటర్ పాస్ట్ అనుకున్నా, ఈయన పెద్ద చీఫ్ పాస్ట్, ఎంత భయంకరంగా ప్రసంగం చేస్తా" అనొచ్చు. If a brother gives a good message, they'll say he thinks he's a center మనం pastor or a మంచిగా pastor. పాటలు పాడినా, మంచిగా ప్రసంగం చేసినా, వాళ్ళలాగా వీలాగా ఎదుటి వారి పేర్లు పెట్టి మనని అవమానపరిచే వాళ్ళుగా ఉంటారు. We sing well or we preach well, there would be people who speak against us and mock us by saying many ఒక things. చోట్ల ఒక పాప పాట పాడితే పెద్ద శైలాక అనుకున్నాను, ఇంత మంచిగా పాడుతుంది, పాట ఆపన్నారు. In some place when a girl was singing, somebody said she feels she's నీ యొక్క ప్రయాసములను, నీ యొక్క క్రియలను, నువ్వు చేయించిన వైరాగ్యం నిమిత్తము అనేక విధముగా నీకు విరోధంగా మాట్లాడుండవచ్చు. due to the suffering that you have undergone and the work that you have done, many would have spoken against you. అదే ఏలియా చదివా పితరుల కంటే నేను మంచివాడు కాదు. So Elijah says, I'm not better than my father. మోసే కంటే మంచివాడని ఏలియాని రూపించడానికి దేవుడు చేసే క్రియలు ఏమిటి? What is the work that God did that Elijah might be proven to be better than Moses? దైవత్వం ఇచ్చే భోజన నిమిత్తము ఆ రెండులో 40 రోజు ఆగారం నీళ్ళు లేకుండా నడిచి ఉన్నాడు. Without food, he walked for 40 days in the wilderness by the spirit 40 power of రోజు God. ఆగారం నీళ్ళు లేకుండా నడిచి ఉన్నాడు. He walked without food and water for 40 days in the wilderness. మోసే సీనాయి పర్వతములో 40 రోజు ఆగారం నీళ్లు లేకుండా ఉన్నాడు. Moses was up on the mountain for 40 days without water and food. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చదివినప్పుడు సీనాయి పర్వతం మీద మోసేతో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నాడు. In Exodus 33rd chapter and 3rd chapter, we read that in the Mount of Sinai, God spoke directly with face to face unto Moses. దేవుడి యొక్క ఆజ్ఞని పొంది ఉన్నాడు. He received the Spirit of God. దేవుడి యొక్క స్వరం విని ఉన్నాడు. He hearkened to the word of God. అదే ఓరే పర్వతం మీద దేవుడికి పర్వతంలో ఆ బండ సందులో మోసే దాక్కున్నప్పుడు దేవుడి యొక్క వెనక భాగముని చూచి ఉన్నాడు. In the same Mount of Horeb, when Moses was hiding, he saw the back of the Lord. దేవుడికి పర్వతమైన ఓరే పర్వతంలో ఆ బండ సందులో మోసే దాక్కుని ఉన్నాడు. When Moses was hiding in the cleft of the rock upon the Mount of Horeb, which is the mountain of the Lord. మొదటి రాజులు 19వ అధ్యాయంలో ఓరే పర్వతంలో ఆ కర్మెల్ పర్వతంలో ఇక్కడ దాగికొని ఉన్న గొగ అక్కడ బండ సందుగా ఉన్నది. Now in the same Mount of Horeb, which is in the 1 Kings 19 chapter, when he was hiding in Carmel, there was a cave in which he was hiding. నిర్గమకాండంలో మోసే దాక్కున్న బండ సందు ఇక్కడ కొగగా రాయబడి ఉన్నది. Now here the cave which is mentioned is the cleft in which Moses was hiding in Exodus. మోసేకి నా మహిమను చూపించిన అదే స్థలానికి నువ్వు వచ్చి ఉన్నావు. You are coming to the place, same place where I have shown my glory unto Moses. మోసేతోనే మాట్లాడిన అదే స్థలానికి నువ్వు వచ్చి ఉన్నావు. You are coming to the same place where I spoke unto Moses. మోసేకి నా వెనక భాగం చూపించే ఆ స్థలానికి నువ్వు వచ్చి ఉన్నావు. You are coming to the same place where Moses saw the back of me. నేను మోసేని నా హస్తం చేత కప్పి ఉన్నాడు ఆ స్థలానికి నువ్వు వచ్చి ఉన్నావు. Where I hid Moses under my arms, you have come unto the ఎవరు same place. చెప్పింది నీ పితరుల కంటే నువ్వు మంచివాడు కాదని? Who told you that you're not better than your father? ఆమేన్. మోసే నడిపించే చోటికి నిన్ను నడిపించి ఉన్నాను. I have led you unto the same place where I led Moses unto. మోసేతో మాట్లాడిన దేవుడిగా ఈ యొక్క ఉదయ కాలంలో నీతో కూడా మృదువైన మాటల చేత నీతో కూడా మాట్లాడుచున్నాను. With a gentle voice I'm speaking unto you in the same manner I spoke unto Moses upon the భయంకరమైన mount. గాలి చేత కాదు, Not through a great wind, భయంకరమైన భూకంపం చేత కాదు, not through a great earthquake, భయంకరమైన అగ్ని చేత కాదు, not through a great fire. మృదువైన మాటల చేత నేను మోసేతో మాట్లాడే విధముగా నీతో కూడా మాట్లాడుచున్నాను. With a gentle voice I spoke unto Moses I'm ఎవరు speaking unto చెప్పింది you. నీ పితరులుగా నువ్వు మంచివాడు కాదని? Who told that you're not better than your father? నేను నిన్ను మంచివాడిగా మార్చుచున్నాడు. I am making you to be a నేను worthy నిన్ను one. గొప్పవాడిగా మార్చుచున్నాడు. I am making you to be a నేను worthy నిన్ను one. ఏర్పరచుకొని ఉన్నాడు. I have selected you. మోసేకి తల్లిదండ్రులు ఉన్నారు. Moses had his parents. మోసేకి సహోదరులు ఉన్నారు. Moses had a sister and a brother. ఏలియాకి ఎవరు లేదు. Eli had not. ఏలియాకి వంశం లేదు. Eli did not have a ఇదిగో tribe. మోసే కంటే నువ్వు గొప్పవాడే. You are greater than Moses. మోసే కంటే నువ్వు ప్రతిష్ఠింపబడిన వాడే. You are more consecrated than మోసే కంటే నువ్వు Moses. గొప్పవాడే. You are greater than Moses.
పిత్తుల కంటే నిన్ను మంచివాడుగా నేను మార్చి ఉన్నాను. I made you better than your fathers. అదే వైరాగ్యముతో వెళ్ళుచున్నాడు. He is going with that నీ zeal ద్వారా again. సేవ ఒక పని ఒకటి ఉంది. There is a work I should do నీకు for you. ఇక్కడ ఏం పని? What is your work ఈ here? బండ సదులు నీకు ఏమి పని? What is your work in the class? మోసేవుడు చొల్లని వచ్చున్నావు, ఇక నీకేం పని? You are coming to the place where Moses was. What is your work here? బలపరిచే దేవుడు నీతో కూడా ఉన్నాడు. The Lord is strengthening నిన్ను you with ధైర్యపరిచే you. దేవుడు నీతో కూడా ఉన్నాడు. The Lord is giving you courage నీ with ద్వారా you. సేవ పని నీ ద్వారా చేయాలి. The work you should do should be done through you రెండు alone. రాజును అభిషేకించాలి. You should anoint 2 kings. ఒక్క ప్రవక్తను అభిషేకించాలి. You should anoint a prophet. రెండు రాజులు ఒక ప్రవక్తను అభిషేకించాలి. You should anoint 2 kings and a prophet. దేవునికి సంగమా నీ ద్వారా ఒక పని చేయాలి. Dear child of God, dear church of God, there's a work that should జనాన్ని be done through రాజులుగా you. మార్చాలి. You should make people to be నీ kings. పిల్లల్ని రాజులుగా మార్చాలి. Your children should become నీ kings. కుటుంబాన్ని రాజులుగా మార్చాలి. Your family should become నీ kings. పిల్లల్ని ప్రవక్తగా మార్చాలి. Your children should become నీ సంఘముని prophets. ప్రవక్తగా మార్చాలి. In the church, they should be made perfect. ఓ Prophets. దేవునికి సంఘములో నువ్వు రాజుగా అభిషేకపడాలి. In the church of God, you should be anointed as a king. నా పితృలుగా నేను గొప్పవాడు కాదని చెప్పిన వాడితో మరలా దేవుడు క్రియ చేయుచున్నాడు. One who says that I'm not greater than my fathers, God is working through him. మోసే మరణించున్నాడు, అతనికి శరీరము ఇప్పుడు దాకా కనుగొనలేదు. Moses was dead, but his body was never found. మోసే పాత పెట్టిన స్థలము, మోసేకి శరీరము ఇప్పుడు దాకా ఎవరు కనుగొనలేదు. Nobody could find out the place where the body of Moses was buried. ఏలియా యొక్క శరీరము కూడా అలాగనే. The body of Elijah is also the same. ఏలియా గిల్గాలుకు నడిపిస్తున్నాడు. Elijah is being led unto Gilgal. ఏలియాని గిల్గాలుకు నడిపిస్తున్నాడు. Elijah is being led unto ఏలియా Gilgal. బేతేలుకు నడిపిస్తున్నాడు. Elijah is being led unto Bethel. ఏలియా ఎరిగోకు నడిపిస్తున్నాడు. Elijah is being led unto ఏలియా Jericho. యోర్దానికి నడిపిస్తున్నాడు. Elijah is being led unto Jordan. యోర్దాను నుండి మరణము చూడకుండా ఎత్తబడుచున్నాడు. And there, without death seeing him, he was caught up. గిల్గాల్ అనగా భయంకరమైన గాలి. Gilgal is a great wind. భయంకరమైన గాలి గిల్గాల్ గా ఉన్నది. Gilgal is a great wind. బేతేల్ అనగా దేవునికి ఇల్లు. Bethel is the house of the Lord. బేతేల్ అనగా దేవునికి ఇల్లు. Bethel is the house of the Lord. ఎరిగో అనగా జయం అనుగ్రహించే స్థలము. Jericho is the place where victory is blessed unto ఎరిగో you. అనగా జయం అనుగ్రహించే స్థలము. Jericho is the place where victory is blessed upon యోర్దాను you. అనగా ముందుగా చదువుకున్న ప్రకారంగా మరణముని బయలుపరచుచున్నది. Jordan denotes death as we did ఓ earlier. ఏలియా ఎత్తబడుచున్నాడు. Elijah is being caught up. ఏలియా ఎత్తబడుచున్నాడు. Elijah is being caught up. గిల్గాలని ఒక చుడిగాలి ఒక బెట్టగాలి వారి మధ్యలో ఉన్నది. There is a strong wind which is there amidst them. ఏలియా చుడిగాలి చేత బేతలని దేవుడికి ఇంటికి ఎరుగవని జయమొంది యోధనని మరణము చూడకుండా ఎత్తబడి ఉన్నారు. హల్లెలూయా. Through a great wind which is and through ఏలియాని victorious. ఏలియా నడిపించడానికి ఒక మార్గము ఒక క్రియలు ఉంది. There is a path in which Elijah should be వాడు led. గిల్గాలికి వెళ్ళాలంటే చుడిగాలి చేత ఎత్తబడాలి. If he has to go to Gilgal, he has to వాడు go to బేతేలుకి వెళ్ళాలంటే Bethel. దేవుడికి ఇంటికి వెళ్ళాలి. If he has to go to Bethel, he has to go to the house of ఓ the Lord. ఎరిగోకి వెళ్ళాలంటే సమస్తము జయమొందాలి. If he has to go to Jericho, he should be victorious in all. యోర్దాన్ని దాటాలంటే మరణము చూడగా ఎత్తబడాలి. And if he has to cross Jordan, he should be caught up without నీవు sin death. జయగలము. దేవుడికి ఇంటికి మరణము చూడకుండా జయగలముగా అతని చుడిగాలి చేత ఎత్తబడి ఉన్నాడు. Through a strong wind, he was caught up into heaven, into the house of the Lord, without seeing death, being a victorious one. మోసే మరణము చూచి ఉన్నాడు. Moses saw death. ఏలియా మరణము చూడలేదు. Elijah did not see death. దానికి ఏలియా నీ పితృల కంటే నువ్వు గొప్పవాడని దేవుడు So సెలవించున్నాడు. the Lord says unto Elijah, you are greater than కానీ your నువ్వు fathers. నిలిచి ఉన్న స్థలం మంచిది కాదు. The place where you stand is not a good నీకు ఇక్కడ place. ఏమి పని? What is your work నువ్వు here? ఎత్తుగా అదిరిపడుచున్నావు. Why are you నువ్వు disheartened? ఎత్తుకు సమస్యలు ఉన్నావు. Why are you నువ్వు ఎత్తుకు troubled? వెలగిన పడి ఉన్నావు. Why are you weak? నిన్ను కలవరపరచున్నాడు ఎవరు? Who is bringing నిన్ను thought to you? అదిరిపరచువాడు ఎవరు? Who is disheartening నీకు you? అనుగ్రహించే సాతాను ఎవరు? Who is the enemy who is working against you? నీ ద్వారా అక్కడ దింపి ఉన్నాను. I have come down for you. నీ ద్వారా శత్రు నిర్మూలపరచి ఉన్నాను. The enemy will be destroyed through you. దేవుడి మీద ఉన్న విశ్వాసం కోల్పోవద్దు. Do not lose the faith that you have upon the Lord. దానికి ముందు జాగ్రత్తగా బలిపీఠముని కట్టి So with care, నీ జీవితం శుద్ధీకరించుకోవాలి. with foresight, build up the altar and sanctify your life. కట్టెలు పేర్చి Put out the stone. మనుషులకి నింద దూషణమైన మాటలు నువ్వు వినకూడదు. The words that people despise about you, do not hearken unto it. దహన బలి యొక్క పశువుని అక్కడ చక్కగా అమర్చబడి నీ జీవితం దేవుడికి సజీవ బలిగా సమర్పించి As the animal that has been cut and laid out, submit your life unto the Lord. దాని యొక్క రాళ్ళని తగ్గింప చేయించినది నీ యొక్క కఠినమైన ఇర్దిము తొలగించి Removing your hardness in your heart by like the stones which are burnt down. మట్టిని బుగ్గిలముగా మట్టి అనే శరీరమని మహిమగల శరీరముగా మార్చబడాలి. As the earth was put around the altar, your life should be made into a glorious life. గంధకమందున నీళ్లు
ప్రిమదైజల దైవ సిద్ధానుసారమైన మార్గముగా నువ్వు కనబడాలి. The barrels of water in your life should be seen according to the will of God. ఏలియా తన తానే శుద్ధీకరించుకొని Elijah sanctifying ఎవరు himself. ఎటువంటి మాటలు పలికిన వారుగా ఉండినో ఒక సలన లేని వాడిగా సమర్పించి So when people spoke against him దేవా without any change, he submitted మరణాపేక్ష himself. వాడుగా మరణాపేక్ష దేవా నన్ను తీసుకోనమని తన యొక్క ప్రాణముని సమర్పించి He is submitting his life unto the Lord, saying that Lord, take me away. తనలో ఉన్న రాటీర్యము తొలగించి Removing the darkness which is there in తనలో him. ఉన్న మట్టేని శరీరం తొలగించి Removing the hardness and the earth which is there within తన him. అందుతో ఉన్న స్వయమైన మార్గం విడిచిపెట్టి Giving up all the selfish ways within him. దేవుని యొక్క మార్గములో In the way of the Lord. దేవుని యొక్క మార్గములో In the way of the Lord. మట్టేని శరీరముగా మార్చబడి That the earthly body might be made a glorious సుడిగాలి body. చేత దేవుడి ఇంటికి మరణము చూడకుండా ఎత్తబడి With ఉన్నాడు. a strong wind unto the house of the Lord, he was caught up without seeing death. ప్రియదేవా, మన దేవాది దేవుడి యందున్న విశ్వాసం బట్టి By the faith that we have for the Lord of Lords. దేవుడి కొరకు చూపించే భక్తి వైరాగ్యం బట్టి By the seal that we show for us the Lord. మన బగు వైరాగ్య గల వారిగా జీవించిన వారైతే If we are living with a great favor. ఒక్క దినం మన ప్రభుని యేసుక్రీస్తు మధ్య ఆకాశం ప్రత్యక్షమాగును. One day when the Lord shall appear in mid skies. మన యొక్క మరణము దేవునికి రాక ఏది సమీపంగా ఉన్నదో. Whether it is our death or the coming of the Lord which is మన యొక్క nigh. మరణం అయితే మట్టి శరీరము మహిమగల శరీరముగా మార్చబడాలి. Whether it is our death, it's our earthly body should be made a glorious body. ఒక దేవునికి రాకరైతే మన యొక్క జీవిత రూపాంతరం పొంది యేసుతో కూడా ఉండాలి. If it is the coming of the Lord, our life should be transformed and we should be caught up with the Lord. మన యొక్క బలహీనతలు తొలగింపబడాలి. Our weakness should be మన removed. యొక్క అధైర్యం తొలగింపబడాలి. Our discernment should be దేవుడు removed. మన ధైర్యపరచాలి. God should give us courage. యుగాయుగముగా యేసుతో కూడా ఉండినట్లుగా దేవుడు మనకి సహాయం చేయనట్లుగా దేవుని స్తోత్రించుదాము. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రించుదాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నమ్ముచున్నాను దేవా నీ వాగ్దానములతో నన్ను ఆదుకునుము నీవు తోడయున్నావని నమ్ముచున్నాను దేవా నీ వాగ్దానములతో నన్ను ఆదుకునుము సీయోనులో చేరు వరకు దయతో నడిపించుము సమస్తము జయింపా నీ కృప నీయుము సీయోనులో చేరు వరకు దయతో నడిపించుము సమస్తము జయింపా నీ కృప నీయుము నీవు తోడయున్నావని నమ్ముచున్నాను దేవా నీ వాగ్దానములతో నన్ను ఆదుకొనుము నీవు తోడయున్నావని నమ్ముచున్నాను దేవా నీ వాగ్దానములతో నన్ను ఆదుకొనుము సీయోనులో చేరు వరకు దయతో నడిపించుము సమస్తము జయింపా నీ కృప నీయుము సీయోనులో చేరు వరకు దయతో నడిపించుము సమస్తము జయింపా నీ కృప నీయుము సీయోనులో చేరు వరకు దయతో నడిపించుము సమస్తము జయింపా నీ కృప నీయుము సీయోనులో చేరు వరకు దయతో నడిపించుము సమస్తము జయింపా నీ కృప నీయుము సీయోనులో చేరు వరకు దయతో నడిపించుము సమస్తము జయింపా నీ కృప నీయుము సీయోనులో చేరు వరకు దయతో నడిపించుము సమస్తము జయింపా నీ కృప నీయుము సీయోనులో చేరు వరకు దయతో నడిపించుము సమస్తము జయింపా నీ కృప నీయుము సీయోనులో చేరు వరకు దయతో నడిపించుము సమస్తము జయింపా నీ కృప నీయుము హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రార్థించండి.
పరిశుద్ధమైన తండ్రి శ్రేయా స్తోత్రం ప్రభా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన పరిశుద్ధ ఆరాధన ప్రభా, మీరే భారం వహించి నడిపించినారు కనుక స్తోత్రం ప్రభా. తీసుకొచ్చిన ప్రతి ఒక్కొక్కరిని సన్నిధానంలో పాటల ద్వారాను సాక్ష్యముల ద్వారాను దేవా ఈ నామాలను మహింపరచుకొని ప్రభా, ప్రతి ఒక్కొక్క జీవితంలో చేసినటువంటి ప్రత్యేక మేలు నిమిత్తముగా తండ్రి మేము స్తుతించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ఏ విధముగా సియోనులో నుండి నీకు వాకుల ద్వారా మాతో మాట్లాడినారు కనుక స్తోత్రం ప్రభా దేవా. ఏ విధంగా ఏలియా దేవా మరణ పక్షం కలిగాడుగా ప్రభా, ఏ విధంగా దేవుని ఎందు దేవా బదిలీ వృక్షము క్రింద ఏ విధంగా తండ్రి ఇక దేవా గుహలో ఉన్నటువంటి ఇక అనుభవంలో దేవా ఇక యజ్బేలు ఇక దేవా ఏ విధముగా చెప్పిన మాటల వలన దేవా అతడు ప్రాణాపేక్షంతో కనబడి ఉన్నాడు తండ్రి. స్తోత్రం. ఈ లోకములో అనేకమైనటువంటి మనుషుల మాటల వలన అనేక శత్రువులు మాకు విరోధముగా ఏ విధముగా లేచినప్పటికీ ప్రభా మీరు దేవుడు నాకు తోడై ఉన్నాడని ప్రభా యోర్దాను వంటి మరణ అనుభవములలో అనేక మార్గములలో ప్రభా కేరీతు వాగనగా ఇరుకు ఇబ్బందులను చెప్పిన విధముగా ఇటువంటి మార్గములలో వెళ్ళిన దినములలో ఆ జీవితములలో తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దేవుడు నా పక్షముగా ఉన్నాడని ఏలియా వల్లే ప్రభా ఏ విధముగా ధైర్యం కలిగి వాటిలన్నిటినీ జయించే వారుగా మేము కనబడాలి ఏలియా అనేక కరువులలో ఉన్నప్పటికీ ప్రభా అతడు కాకుల ద్వారా పోషింపబడిన విధముగా దేవుడు నన్ను పోషించుటకు నాకు తోడుగా ఉన్నాడని దేవా ఏ కష్టాలలో శోధనలలో ప్రభా దేవుని యందు మేము నిరీక్షణ కలిగిన వాళ్ళగా కనబడుటకును మీరే మాకు కృపను అనుగ్రహించండి ఏలియా ప్రార్థనను మీరు ఆలకించి వర్షాన్ని కురిపించిన దేవుడుగా తండ్రి దేవుడు చేసినటువంటి గొప్ప మేలును యేసయ్య అనేకులు చూచి ఉన్నారు తండ్రి. స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు మాకు తోడై ఉన్నారని మా జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం. ఇక దినాలలో తండ్రి మాలో ఎటువంటి అధైర్యం కానీ సొమ్మసిల్లిపోవడం కానీ ఏది కూడా మాలో కనబడకుండా తండ్రి మేము దేవునిని బట్టి మేము ధైర్యంగా ఉండుటకు కనుగొనను అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా. స్తోత్రం స్తోత్రం తండ్రి. స్తోత్రం. మా జీవితంలో విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. విశ్వాసం సహితమైనటువంటి ప్రార్థనగా మా జీవితంలో కనబడాలి ప్రభా. స్తోత్రమయ్యా స్తోత్రం. స్తోత్రం. ఇక ఏలియాను ఏ విధంగా తండ్రి ప్రభా ఏ విధంగా రథములు వచ్చి అగ్ని ఏ విధంగా దిగి వచ్చి రథను అగ్నితో తీసుకుని వెళ్ళినటువంటి అనుభవంలో మా జీవితంలో దేవుని రాకడ కొరకు నీకు అభిషేకం ద్వారా పూర్ణలుగా మేము మార్చబడి ప్రభా మీ రాకడలో మేము కనబడుటకును అటువంటి జీవితంలో విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడి దేవుడు నాకు తోడుగా ఉన్నారు, నన్ను దేవుని రాకడలో నన్ను చేర్చినందుకు విశ్వాసం మాకు అందరికి అనుగ్రహించుటకు కృపను దయచేయండి తండ్రి. స్తోత్రం. ఇక దినములలో మా జీవితాన్ని కట్టి లేపుకొని విశ్వాస జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని మేము కాపాడుకోవడానికి మీకు కృపను దయచేయండి తండ్రి. మనుషుల యొక్క భయమును ఎటువంటి సాతాను భయము మాలో కనబడకుండా తండ్రి వాటిలన్నిటినీ విశ్వాసం ద్వారా జయించుటకు మీకు కృపను అనుగ్రహించుటకును సహాయం చేయండి తండ్రి. స్తోత్రం. మా ఆత్మీయ జీవితంలో ఇంకా కట్టి లేపుకొని ప్రభా మీరు అక్కడ కొరకై మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనతో ప్రతి ఒక్కరితో విశేషంగా కూడడానికి వచ్చిన ప్రతి వారితో దేవుని అక్కడ వరకు సదాకాలం తోడుగుండును గాక. ఆమేన్.